హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తుంది. విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారులకు వ్యాపార నష్టాలు అనేవి కనబడుతున్నవి. పెద్దల మాట వెనక కాస్త నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు అశ్రద్ధ చేయడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు సింహరాశి వారు ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రేమ కలాపాలతో కూడా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా యువత మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు చోటు ఇవ్వకుండా మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అసలు అనుమతించవద్దు. అలాగే రాజకీయ రంగం వారికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అనేది కనిపిస్తుంది. ఉన్న పదవిని కాపాడుకోవడం కష్టమవుతుంది. అలాగే సినీ రంగం వారికి, కళాకారులకు కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు కొంత ఆర్థిక విషయాలలోనే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విలువైన ఆభరణాలను, వస్తువులను, ధనాన్ని కానీ పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు భూ క్రయ విక్రయాల్లో ఎవరైతే రాణిస్తున్నారో వాళ్ళు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు ఇబ్బంది తప్పకపోవచ్చు. ఇక వైద్యులకు కష్టకాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి ఈరోజు పెట్టాలనుకునే వారు మాత్రం ఆచితూచి వ్యవహరించండి. అలాగే తప్పకుండా దేవాలయాలను దర్శించండి. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు కూడా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వివాహ సంబంధం విషయాలలో కూడా కాస్త తప్పుడు సమాచారం అందే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్యులను సంప్రదించండి. ఇక సింహరాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కాస్త ధనానికి సన్నిహితుల సహకారాన్ని పొందగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఆకస్మిక ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. నిరుద్యోగులకు ఆశలు కలుగుతాయి, కానీ ఫలించే అవకాశం తక్కువగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు కాంట్రాక్టర్లు నిరాశ, నిస్పృహలు అనేవి తప్పకపోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణ లాభాలతో గడుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొన్ని బాధ్యతలకు తలకు మించి భారంగా మారవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, సాంకేతిక నిపుణులకు కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారు ఈరోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి సుఫలితాలను పొందుతారు. అలాగే పనులు వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.